Cornice tour, Cornice. Marina Mall to Cornice. Lighting బాగుంది, సూపర్ లైటింగ్. ట్రై చేస్తున్నాను Cornice మొత్తం చూపిందామని. మీకు ఫ్రంట్లో కనపడే బిల్డింగ్స్ కానీ అన్ని వాటి కోసం ఒక్కొక్కటి వివరం చెప్తాను. ఇది మరీనా మాల్ కానీ స్టార్ట్ అయింది రోడ్డు. మీకు ఎదురుకుండా కనపడతా ఇతిహాద్ టవర్స్. 4 బిల్డింగ్లు ఒకసారి కనపడదు, 5-6 బిల్డింగ్లు ఒకసారి కనపడదు. అది ఇతిహాద్ టవర్. సింగిల్ కనపడేది మాత్రం అడ్నక్ టవర్. మొత్తం పెట్రోలియం, మన ఇండియాలో పెట్రోలియంకి ఎలాగో ఇక్కడికి సంబంధించిన మొత్తం పెట్రోల్ అంతా ఆ బిల్డింగ్, సింగిల్ బిల్డింగ్. పొడుగు బిల్డింగ్ కనపడుతుంది కదా మీకు, నేను సిగ్నల్ లాగాను. దాని పక్కనే మీకు కనపడేది మన బ్రౌన్ కలర్లో కనపడుతుంది కదా, అది హోటల్ పొడుగు ఉన్నది. ఇంకా కొంచెం మీకు కుడి చేతి పక్కన కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ వీడియో సెట్ చేయడం జరిగింది. కానీ ఎమిరేట్ ప్యాలెస్. ఈ ఫ్రంట్లో సింగిల్ బిల్డింగ్ మాత్రం అడ్నక్. ఇటు పక్కన మీకు ఎడం చేతి వైపుగా చూస్తే 2 టవర్లు జాయింట్లో కనపడుతున్నాయి, అది నేషనల్ టవర్స్. ఇదంతా ఒక దీవి. ఇప్పుడు ఈ సిగ్నల్ కాడ అంతా ఒక బ్రిడ్జ్ మాట. ఆ బ్రిడ్జ్ జాయిన్ చేసి ఇదంతా ఒక చిన్న దీవి లాంటిది మాట మరీనా మాల్ అంటే. ఇతిహాద్ టవర్స్ మంచి లైటింగ్, సాయంత్రం కదా ఆ బిల్డింగ్ మీద పడుతుంది, అందుకనే ఇది బాగుంటుందని ఈ టైంలో నేను కెమెరా సెట్ చేయడం జరిగింది. కానీ ఇది ఎంతవరకు ఉంటుందో ఏంటో నాకు తెలియదు, కానీ రికార్డ్ అవుతుంది. వెరీ గుడ్, రికార్డ్ అవుతుంది. చూద్దాం, సిగ్నల్ త్వరగడిపోతే. నేను ఇక్కడ పుష్ చేయలేను కదా. కమాన్. టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. మళ్ళీ కెమెరా ముట్టుకుంటే ఆఫ్ చేయలేము. సరే, సిగ్నల్లో కార్లు అవి చూడండి. రేంజ్ రోవర్, మెర్సిడెస్, నిసాన్ పెట్రోల్, టొయోటా ల్యాండ్ క్రూజర్, హోండా, మజ్దా, టెస్లా, తలాబత్ మోటార్ సైకిల్, ఫోర్డు, రేంజ్ రోవర్, నిసాన్ పెట్రోల్, పోర్చ్, లెక్సస్, కియా. ఇప్పుడు మారింది సిగ్నల్, ఓకేనా? ఇంకో సిగ్నల్ ఉంటుంది మనకి కర్నేస్కి రోడ్డుకి. ఇప్పుడు మనం ఇది వెళ్ళేదంటే బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్నాం లెక్క. మనం ఇది చిన్న పాయ, సముద్రం పాయ, మనం కింద నుంచి వెళ్తున్నాం అన్నమాట. మీకు ఎదురుగా కనపడుతున్న ఇతిహాద్ టవర్స్, సింగిల్గా కనపడేది ఏమో అడ్నక్ టవర్ మాట. మళ్ళీ ఇక్కడ చిన్న సిగ్నల్ ఆగింది. ఫోన్లు ఆగుతూ వల్ల మంచిది, మీకు బాగా కనపడుతుంది కదా బిల్డింగ్స్. అడ్నక్ టవర్ సింగిల్. ఇది ఒక క్యారీ బ్యాగ్ లాగా ఉంటుంది అన్నమాట బిల్డింగ్ ఎంత ఉన్నా కానీ బిల్డింగ్ ఫ్రేమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాగే ఇతిహాద్ టవర్స్ ఆ పక్కనంతా సముద్రం పాయది. ఈ ఇతిహాద్ టవర్స్ అంటున్నాను చూసారా, ఈ 4-5 బిల్డింగ్లు ఒకసారి కనపడుతుంది జాయింట్లో, ఒకదాని మీద ఒకటి అతుక్కున్నట్టు. అదంతా సముద్రమే. ఇటు నుంచి ఇలాగ ఇదంతా సముద్రం పాయ. ఆ పక్కన చిన్న బిల్డింగ్ చూసారు, ఈ పొడుగు బిల్డింగ్ పక్కనే, అది పాత అడ్నక్ మెయిన్ బిల్డింగ్ మాట. ఈ ప్లేస్లో వేరే బిల్డింగ్ ఉండేది, దాన్ని పడగొట్టేసేయాలి. ఈ కొత్త బిల్డింగ్ కట్టారన్నమాట, ఎత్తు అయింది. ఓకేనా? సిగ్నల్లో మీకు కనపడుతుంది. యాక్చువల్గా రియల్గా పాత బిల్డింగ్ అది. అడ్నక్ అంటే మొత్తం యూఏఈకి పెట్రోల్ సప్లై చేసే కంపెనీ. ఇంకదే పెద్ద కంపెనీ, ఇంక దానికి మించి వేరే కంపెనీలు లేవు ఇక్కడ, ఒకటే కంపెనీ. అడ్నక్ అంటే అడ్నక్ అంతే. మన ఇండియాలో ఉన్నట్టు 4-5 కంపెనీలు ఉండవు ఇక్కడ. ఈ అబుదాబికి ఇదే లెక్క అడ్నక్. చూసారా, మీకు అది కనపడుతుంది. ఇప్పుడు ఇది ఈ సిగ్నల్లో చూసారా, ఈ సిగ్నల్ మనం లెఫ్ట్కి వెళ్తాం. ఇదే Cornice అంటే సముద్రం ఓవరంట. మామూలుగా గార్డెన్, వాకింగ్ ఆ విధంగా వీళ్ళందరూ చేయడానికి ఆ విధంగా ఉపయోగించింది మాత్రం Cornice రోడ్డు మాట. బాగా డెవలప్ చేశారు. ఏ దేశానికైనా అందం ఏంటంటే సముద్రం, బీచ్, దాని పక్కన ఉండే గార్డెన్, దాని పక్కన వాకింగ్ ట్రాక్, దాని పక్కన ఉండే ఈ బైక్స్ ఉన్నాయి కదా, ఈ బైక్స్ మళ్ళీ ఆల్రెడీ బోల్డ్ ఉంటాయి ఈ బైక్స్ అక్కడ. మనం దాని యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం డబ్బులు పే చేసి మనం ఎంత లెక్కలేదు అక్కడ మళ్ళీ వదిలేసుకోవడమే. మనకు అక్కడితో పని అయిపోతే అక్కడ వదిలేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ మనం డబ్బులు ఎంత అయితే అంతా కట్ అవుతాయి. ఆ విధంగా ఉంటాం. ఇప్పుడు సిగ్నల్ లాగాం మనం. Cornice చూసారా, స్ట్రీట్ పేరు ఉంటుంది చూడండి, Cornice.
అరబీలో ఉంటుంది చూడండి. నెంబర్ 1 అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ మాట. ఇది ఈ అబుదాబి అనేది ఈ స్ట్రీటే నెంబర్ 1 మాట. ఇక్కడి నుంచి అలాగ 7, 8, 9, 10, 12 దాకా ఉంటాయి అలాగ స్ట్రీట్లు అబుదాబి సిటీకి, క్యాపిటల్ సిటీ కాబట్టి. చూడండి హెడ్డాక్ బిల్డింగ్ పైన ఫొటోస్ ఉన్నాయి కదా. ఒకటేమో పాత షేక్ జాయిద్ వాళ్ళ కొడుకు, తర్వాత డిఫెన్స్ మినిస్టర్. ఇప్పుడు ఇది నేను వెళ్తున్నాను. ఇక్కడ ఈ కొర్నేస్లోనే మనకి బిల్డింగ్స్ అన్నీ కనపడతాయి. టాప్ క్లాస్ బిల్డింగ్లు అన్నీ కొర్నేస్ సముద్ర వారంటం ఉన్నాయి చూసారా, ఇవన్నీ కనపడతాయి మనకి. ఇది 80 కిలోమీటర్ స్పీడే, అంతకు మనం ఎక్కువ వెళ్ళలేం. ఇదో పెద్ద మాల్, ఈ నేషనల్ బిల్డింగ్ టవర్స్ అని చూసారా, అది పెద్ద మాల్ మాట. మనకి మీకు ఎదురుగుండా కనపడుతుంది చూసారా టవర్స్, అది మెట్రో. ఈ మామూలుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మాట, అబుదాబికి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్. 2 పెద్ద కనపడుతున్నాయి చూసారా, అది ఒకటి నరుకులు కనపడేది మాత్రం కాదు, అది వేరే ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగు. ఆ 2 రౌండ్గా కనపడుతున్నాయి చూసారా, అదే 99 అంతస్తులు ఎత్తు, అదే పెద్ద బిల్డింగ్ యూఏఈకి అని చెప్తే. మిగిలిన అన్ని ఫ్రేమ్లు అవి ఉంటాయి కానీ అది వేరు. మీకు ఈ ఎడం చేతి వైపునంతా చెట్లు కనపడుతున్నాయి కదా, అదంతా సముద్ర ఓరం అన్నమాట. అది ఈ సముద్రం పక్కంట ఉండే రోడ్డు మాట. ఇది నేను అటుపక్క నుంచి వస్తే మీకు కనపడుతుంది కానీ కొంచెంగా కనపడుతుంది అంతే. ఇప్పుడు నేను ఇటు వెళ్తున్నాను, లైటింగ్ ఇటు పడుతుంది కాబట్టి ఇటు మీకు నేను వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట. ఎక్కడికెక్కడ సిగ్నల్ కెమెరాస్ అయ్యి టాప్ స్ట్రీట్ బాట. ప్రతి ఊళ్ళో ఎవరైనా సరే అబుదాబి వచ్చిన వాళ్ళు, యూఏఈ వచ్చిన వాళ్ళు ఈ కొర్నేస్ స్ట్రీట్ కంపల్సరీగా వస్తారు. ఎంచేతంటే అందమైన బిల్డింగ్లు, సముద్ర ఓరన బీచ్, బోటింగ్కి మామూలుగా ఈ చేస్తారు కదా మన బోట్లో బర్త్డే పార్టీలు అయ్యి దుబాయ్లో లాగా, అలా కూడా ఇక్కడ కూడా ఇలా జరుగుతాయి అన్నమాట. ఇది కొర్నేస్ రోడ్డు. దీనికి ఎన్ని నిమిషాల వీడియో నేను తీయగలుగుతానో తీస్తాను కాదండి, సిగ్నల్ కాబట్టి మనం ఆగాలి, వేరే దారి లేదు. ఎదురుగుండగా బిల్డింగ్ చూసారా, అది కూడా హెడ్డాక్ బిల్డింగే కనపడుతుంది మీకు. ఆ గెద్ద సింబల్ ఉంది కదా, అది ఎదురుగుండగా బిల్డింగ్లు కనపడుతున్నాయి కదా మీకు. ఆ 2 రౌండ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ మాట. దాంట్లోది మీకు పైన గోపురంలో గోల్డ్ రౌండ్గా కనపడుతుంది చూసారా, తెల్లగాను బ్లూ మీద తెలుపు. యాక్చువల్గా ఈ కొర్నేస్లో హైయెస్ట్ ఒక 20 సంవత్సరాల క్రితం లెక్క అయితే అదే పెద్ద బిల్డింగ్. దానికి మించిన బిల్డింగ్ ఏది లేదు ఇక్కడ. చూసారా గోల్గా ఉంది కదా, దాన్ని ఇలా కోరా బిల్డింగ్ అనేవారు. కోర అంటే ఫుట్బాల్ బిల్డింగ్ అనేవారు అన్నమాట. అది ఎత్తుగా ఉంది కదా చూసారా మీకు, రౌండ్ గాను బ్లూ పైన చిన్న రౌండ్, అదే పెద్ద బిల్డింగ్ ఈ కొర్నేస్లో. ఒక 20 సంవత్సరాల క్రితం మీరు చూస్తే కాక ఇంకా అంతకు మించిన బిల్డింగ్ ఏది ఉండేది కాదు ఇక్కడ. మిగిలిన ఉంటే 22 అంతస్తులు అలాగే ఉండి, కానీ ఇప్పుడు దాని మించిన బిల్డింగ్ 99 అంతస్తుల దాకా ఈ అబుదాబిలో ఉన్నాయన్నమాట. అంత టాప్ క్లాస్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ కొర్నేస్ అనేది ఇంచుమించు మనకి ఒక 8 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటున్నాను నేను సిగ్నల్ కాడ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ కొర్నేస్ ఎండింగ్ అంటే మామూలుగా మీనా షిప్ యార్డ్ దాకా ఉంటుంది అన్నమాట. ఓడల రేవు ఒకప్పుడు పెద్ద ఓడల రేవు ఉండేది, 20 సంవత్సరాల క్రితం ఉండేది. అది దాన్ని ఇంచుమించు 2015లోనే ఎప్పుడో 10లోనే ఎప్పుడో క్లోజ్ చేసేసారు, వేరే చోట కట్టారన్నమాట. దుబాయ్ రోడ్లో ఉంటుంది కిస్దా అని, ఆ ఏరియాలో కట్టారన్నమాట. ఇంకా ట్రాఫిక్ అంతా ఇక్కడ ఎంత అస్సలే ఖాళీ ఉండేది కాదు. పెద్ద ట్రక్కులు లారీలు అన్నీ అవతల రోడ్లో, అంటే హైవే రోడ్ ఒకటి ఉందిలే అటు సలామా రోడ్ అని అనేవాళ్ళు, అక్కడ ఉండేది ఆ రోడ్డు అసలని. కానీ ఆ 15 తర్వాత మొత్తం క్లోజ్ అయిపోయినాయి, అంటే కొత్త షిప్ యార్డ్ ఓపెన్ చేసేసారు. ఇంకా సిటీలోకి ఒక హెవీ వెహికల్ కూడా లేదు వాటర్ రావడానికి. కానీ ప్రస్తుతం టూరిస్ట్ బోట్లు చిన్న అంటే
కార్గో చిన్న చిన్నవి అంటే పెద్ద పెద్దవి కాకుండా హెవీ కార్గోస్ కాకుండా లూలుకి సంబంధించినవి వేరే వేరే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, కొంచెం బియ్యం అని ఈ కూరగాయలని ఇటువంటివన్నీ వాళ్ళు కేరియర్ చేతాక ఈ షిప్ యార్డ్ ఉపయోగించుకుంటున్నారన్నమాట. అబుదాబి షిప్ యార్డు అది. అంతకు మించి ఇంకా పెద్ద హెవీ ఏమి రావు ఇక్కడికి. ఎక్కువ టూరిస్ట్ షిప్లు వస్తాయి కదా బయట దేశాల నుంచి, వాళ్ళ స్టే చేతాక ఉంటుంది అన్నమాట. సిగ్నల్ వల్ల మనకు 3 నిమిషాలు ఈ వీడియో ఎగస్ట్ అయిపోయింది. ఓకే, నల్లగున్న ఫోల్స్ అన్ని కెమెరాలే. ఈ రోడ్డు 80 కిలోమీటర్లే కాబట్టి మనం 80కే వెళ్తాం, అంతకుమించి ఏమి వెళ్ళలేము. ఈ పక్కన బిల్డింగ్లు కనపడతలేదు. ఈ కారు వెనకాల అడ్డు వచ్చింది మనకి. నేను ఈ కారు వెనకాల వస్తున్నాను, ఈ బిల్డింగ్లు కనపడుతున్నాయి చూడండి. కొర్నేస్ ఇంక లాస్ట్ బిల్డింగ్లు అనుకుంటాను కొర్నేస్కి. ఇలా కుడి పక్క నుంచి వస్తే మాత్రం, ఇప్పుడు ఎడం పక్క నుంచి మనం వస్తే కాక సముద్రం కనపడదు, కానీ మనకు సూర్యక్రాంతి రివర్స్ అవుతుంది కాబట్టి మనకు క్లారిటీ రాదు. అందుకనే నేను ఈ యాంగిల్లో తీసాను. వచ్చిన మట్టికి వస్తాయి, లేదంటే లేదు, ఇంకేం చేయలేము మనం. ఈ వీడియో ఇంచుమించు ఈ సిగ్నల్తో కొర్నేస్ అయిపోయినట్టే. అంటే ఈ సముద్ర తీరం అక్కడి నుంచి అంతా లేదులే, ఇంకా ఉంది. ఇంకా ఈ సిగ్నల్ తర్వాత ఇంకో సిగ్నల్ ఉంటుంది.